హలో! హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేసుకున్న బ్లౌజెస్‌నైతే చూపిస్తున్నాను. చూసేయండి. ఇదొచ్చేసి బ్లౌజ్ అన్నమాట. ఇది చాలా సింపుల్‌గా ఉంటది. ఇదిగోండి ఇక్కడైతే బ్లూ కలర్, మెరూన్ కలర్ స్టోన్స్‌నైతే అతికిచ్చాను. మధ్యలో వచ్చేసి వైట్ స్టోన్ పెట్టానన్నమాట. చిన్న చిన్న సర్కిల్స్ నెక్ దగ్గర. బోట్ నెక్ ఇది. ఇంకా బ్యాక్ వచ్చేసి అయితే ఇట్లా ఇటు చూడండి ఎలిఫెంట్ థీమ్లో ఉంది. ఇవన్నీ నేనే కుట్టానండి బీడ్స్తో. చిన్న బీడ్స్, పెద్ద బీడ్స్, గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్ ఇలా కుట్టాను ఎలిఫెంట్ షేప్ వచ్చేలాగా. చుట్టూ ఏమో ఇట్లా స్టోన్స్ అతికిచ్చాను. హ్యాండ్స్కి ఏమో ఇలా ఇలా కుట్టాను. బ్లూ, వైట్, మెరూన్. ఫ్రంట్ ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది. వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అన్నమాట. ఈ శారీలో వచ్చేసి ఇలా అయితే వస్తాయండి. వీటిని ఏమంటారు, జుమ్కా డిజైన్ వస్తుంది అనమాట. అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ని కుట్టించుకున్నాను నేను. ఈ బ్లౌజ్ని కొద్దిగా హైలైట్ చేసుకుందాం అన్నట్టుగా, ఇది మా అమ్మ వాళ్ళు ఎప్పుడు దర్వాజా ఎత్తినప్పుడు అనుకుంటా అప్పుడు శారీ ఇది. అయితే దీన్ని కొద్దిగా హైలైట్ చేద్దాం అన్నట్టుగా నేను మొత్తం కూడా కుందన్స్ అతికిచ్చాను. మెరూన్ కలర్ స్టోన్స్ అతికిచ్చాను. ఫస్ట్ అయితే జెరీ థ్రెడ్తో, గోల్డ్ జెరీ థ్రెడ్తో అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను. ఇలా మొత్తం కుట్టాను అనమాట. ఇదిగోండి ఇలా వెనక చూడండి, నేనే కుట్టాను. ఇది ఇలా కుట్టాను అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ ఏమో ఇంకా సింపుల్గా ఇలా ఓన్లీ సర్కిల్స్ కుట్టాను. హ్యాండ్స్కి వచ్చేసి పైపింగ్ లేస్ ఉంటుంది కదా, గోల్డ్ కలర్ పైపింగ్ లేస్, దాన్ని అయితే ఇలా జిగ్జాగ్ షేప్లో పెట్టాను. జిగ్జాగ్ షేప్లో పెట్టేసి మళ్ళీ ఇక్కడ కూడా ఈ డిజైన్ అయితే చేశాను. తర్వాత ఇక్కడ కూడా కుందన్ స్టోన్స్ అతికిచ్చాను. ఇక్కడ కూడా మొత్తం ఇది లేస్తో చేసింది నేను, జుమ్కా డిజైన్ షేప్లో. ఇక్కడైతే చిన్నది ఇలా హ్యాంగ్ చేశాను. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది, ఫ్రంట్ ఇలా ఉంటుంది. వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్కి అయితే ఫస్ట్ హ్యాండ్స్ చూపించాలి. ఇంకోండి ఫస్ట్ ఒక స్టోన్ అతికించాను. బ్లూ కలర్ శారీ మీద ఈ బ్లౌజ్. బ్లూ కలర్ హైలైట్ అవ్వాలనేసి బ్లూ కలర్ స్టోన్ అతికించేసి ఇక్కడ 3 స్టోన్స్ ఇలా చిన్న చిన్నవి అతికించేసి పాల్స్తో అయితే ఇలా కుట్టాను. పాల్స్ గోల్డ్ కలర్, చుట్టూ అయితే జర్దోజీ కుట్టాను అనమాట. హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది. ముందే ట్రేసింగ్ పెట్టుకున్నాను అనమాట. ఇంకా కింద వచ్చేసి ఇలా బ్లూ కలర్ అయితే హ్యాంగింగ్స్ లాగా ఇలా కుట్టేశాను. బ్లౌజ్ అంతా కూడా ఇలా వస్తుందండి. నెక్ దగ్గర స్టోన్స్, పాల్స్, జర్దోజీ, హ్యాంగింగ్ బీడ్స్ దాంతో కుట్టాను అనమాట. బ్యాక్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. ఫ్రంట్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఇది నెక్స్ట్ బ్లౌజ్. ఇది రెడీమేడ్ బ్లౌజ్ మీషోలో తీసుకున్నాను నేను. మీషోలో తీసేసుకొని, మీషోలో అసలు యాక్చువల్లీ ఇలా వచ్చింది ఈ బ్లౌజ్. ఇట్లా ప్లెయిన్గా వచ్చింది అనమాట. అయితే షుగర్ బీట్స్ ఉంటాయి కదా, షుగర్ బీట్స్తో ఇలా కుట్టానండి. బ్లూ కలర్, సిల్వర్ కలర్ హైలైట్ అయ్యేలాగా ఇలా కుట్టాను. మధ్య మధ్యలో అయితే ఇంకా స్టోన్స్ అతికిచ్చాను అనమాట. స్టోన్ కుందన్స్ ఇలా అతికిచ్చాను. ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్. ఫ్రంట్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. ఇంకా హ్యాండ్స్ దగ్గర అయితే ఇంకా చూడండి, షుగర్ బీడ్స్తో ఇట్లా చుట్టూ సిల్వర్, మధ్యలో బ్లూ కలర్ బీట్ అయితే కుట్టాను అనమాట. ఇలా ఉంటుంది. ఈ డిజైన్ దగ్గర ఇలా కుట్టాను. ఇది కూడా ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేశాను. ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏమో ఇలా ఉంటుంది అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి నా ఫస్ట్ ఆర్డర్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ అంటే ఎవరో ఇచ్చింది కాదు, మా చెల్లి ఇచ్చింది అనమాట, మా బాబాయ్ వాళ్ళ అమ్మాయి. నా కోసం నేను కాకుండా ఇంకా మా చెల్లి కోసం అయితే చేసిన ఫస్ట్ బ్లౌజ్ అనమాట. తాంజావూర్ పెయింటింగ్ వేసాను. ఇదిగోండి ఇక్కడ అమ్మవారు మొత్తం తాంజావూర్ పెయింటింగ్ వేసేసి, అమ్మవారికి అయితే ఇట్లా చుట్టూ
జ్యువెలరీ లాగా ఇలా అయితే స్టోన్స్తో అతికిచ్చాను చూడండి. ముక్కు పుడక, చెవిదిద్దులు దగ్గర కూడా ఇక్కడ మొత్తం స్టోన్స్ అతికిచ్చాను అనమాట. బొట్టు దగ్గర కూడా స్టోన్ అతికిచ్చాను. ఇంకా చుట్టూ కూడా ఇలా మొత్తం స్టోన్స్ని అయితే అతికిచ్చాను. ఇక్కడ కూడా పెయింటింగ్ వేసేసి ఇలా అయితే స్టోన్స్ని అతికిచ్చాను. ఇక్కడ కూడా ఇలా డిజైన్ వేసాను అనమాట. నెక్ దగ్గర కూడా ఇలా డిజైన్ వేసాను. డిజైన్ వేసేసి ఇంకా స్టోన్స్తో హైలైట్ చేశాను అనమాట. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది. అమ్మవారు చేయితో ఒక ప్యారెట్ని పట్టుకున్నట్టుగా వస్తుంది అమ్మవారి చెయ్యి. అమ్మవారి హ్యాండ్ మీద ప్యారెట్ ఉన్నట్టుగా వస్తుంది డిజైన్ అయితే. ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట. ఇది కూడా తాంజావూరు పెయింటింగే. హ్యాండ్స్కి కూడా సేమ్ నెక్ దగ్గర ఏదైతే డిజైన్ వేసానో అదే వేసాను. ఫ్రంట్ ఏమో ఇలా వస్తుంది, బ్యాక్ సైడ్ ఇలా ఉందన్నమాట. హ్యాండ్స్ ఏమో ఇలా వచ్చాయి. హ్యాండ్స్ కూడా చూడండి గాజులు వేసుకున్నట్టుగా అమ్మవారు గ్రీన్, రెడ్, వైట్ కలర్ స్టోన్స్ గాజులు వేసుకున్నట్టుగా ఇలా హైలైట్ చేశాను. ఇట్లా చూడండి ఇక్కడ కూడా స్టోన్స్తో అయితే అతికించాను మొత్తం గోరింటాకు పెట్టుకున్నట్టుగా. ఇప్పుడైతే నేను బయట నుంచి కూడా ఆర్డర్స్ తీసుకుందాం అనుకుంటున్నానండి. పెయింటింగ్ కానీ ఇంకా ఏదైనా డిజైన్స్ కానీ, బ్లౌజెస్ డిజైన్స్ కానీ, శారీస్ డిజైన్స్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు. కామెంట్ అయితే పెట్టండి. యూట్యూబ్లో అయినా పెట్టొచ్చు, లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి కదా దాంట్లోనైనా పెట్టండి. నేనైతే ఆర్డర్స్ తీసేసుకొని ఇంకా డిజైన్ చేసి ఇద్దామని అనుకుంటున్నాను. కస్టమైజేషన్ కూడా అవైలబుల్ అండి. అంటే మీకు ఏదైతే డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే నేను పర్ఫెక్ట్గా చేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ట్రస్ట్ మీ అండి, ఒకసారి అయితే నమ్మండి. నేనైతే కొత్తగా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ బ్లౌజ్ బయట అయితే హెవీ కాస్ట్ ఉంది. బయట 7,000-8,000 చెప్తున్నారు. నేను అంత రేట్ తీసుకోకపోయినా అఫోర్డబుల్ ప్రైస్లోనే చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్, బాయ్ బాయ్.